రాముని యొక్క వైభవాన్ని, రాముని యొక్క శీలాన్ని, రాముని యొక్క గుణములను నిరూపించిన శ్లోకం కనుక ఈ మాట అంటే ధనుర్వేదంలో లేని మంత్రానికి ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది కనుక, రాముడు ఎంతటి గుణవంతుడో నిరూపించినది కనుక, శ్రీరామాయణానికి అంతటికీ కూడా 24,000 శ్లోకాలలో రామాయణానికి మహామూలమంత్రంగా ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు. అందుకే రామాయణానికి మూలమంత్రం ఏమి అంటే ఇదే మంత్రం. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం. కాబట్టి ఈ మాట చెప్పగానే ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది. ఇంత గొప్పగా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి శ్లోకము. తదనంతరము ఆ ఇంద్రజిత్ పడిపోగానే ఒక్క రాక్షసుడు లేడు, అందరూ పారిపోయారు లంకలోకి. ఇప్పుడు లక్ష్మణస్వామి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటారు.